రఘురామ్ గారు, ఇప్పుడు చర్చ గోదావరి జిల్లాలకు సంబంధించి మాట్లాడుతాం. గోదావరి జిల్లాలో ఎవరిది డామినేషన్ ఈసారి ఉండబోతోందని మీకు సంబంధించినంత వరకు, సార్ మీరు మిత్రపక్షమా ఒంటరిపక్షమా అది వేరే విషయం, కానీ మీకు సంబంధించినందుకు అసలు గోదావరి ప్రజానికి మీకు ఎందుకు ఓటేయాలి? జగన్ చెప్తున్నాడు చాలా ఇన్ని స్కీములు చేశాను, నా పరిపాలన చూసి లాస్ట్ టైం కూడా ఈసారి ఎక్కువ ఇస్తారని అన్నాడు ఆయన. నేను ఒకటి చెప్తానండి. నరేంద్ర మోడీ పరిపాలన గత 9.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూస్తున్నారు. అంచేత ప్రతి ఒక్కరికి పరిపాలన యొక్క ఇది ఫలాలు అందుతున్నాయి, కనపడుతున్నాయి కూడా. సో అంచేత ప్రజలు డిసైడ్ అయ్యున్నారు ఈసారి ఇలాగే నరేంద్ర మోడీకి ఓటేయాలని గోదావరి జిల్లాలో అంటే రాష్ట్రంలో అనుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటారంటే, కేవలం ముఖ్యమంత్రి తప్పించి వైసీపీ విషయంలో వైసీపీకి ఏమైందంటే వాళ్ళు ఏదో మీటింగ్ సక్సెస్ కదా అద్భుతం అనుకుంటున్నారు. కాదండి. ఎందుకంటే అసలు జిల్లా అధ్యక్షులు కానీ అసలు పార్టీ యొక్క స్ట్రక్చర్ లేదండి. అక్కడ పార్టీ స్ట్రక్చర్ వైసీపీకి లేదు. అది విస్మరించకూడదు. ఇప్పుడు పార్టీ నాయకులు ఉండాలి, జిల్లా అధ్యక్షుడు ఉండాలి. ఉన్నాడు, పేరుకు ఉన్నాడు. ఎవరో తెలియదు, ఎవరికి వాళ్ళ కేడర్కే తెలియదు, ఎవడో నాకు ఎలాగా తెలియదు. ఆ వాళ్ళ కేడర్ కూడా వైసీపీ నాయకులు ఎవరు అంటే అధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీ లేదండి. అంటే పార్టీ నిర్మాణం లేదు. కేవలం ముఖ్యమంత్రి ఒకడే పార్టీ, ముఖ్యమంత్రి మాత్రమే అతను పార్టీ అధ్యక్షుడు అండ్ సీఎం అంతే ఆయనే. సంచేత అది మర్చిపోకుండా ఈ మధ్య టీవీలో యాడ్లు వస్తున్నాయి బాగా విపరీతంగా, టీవీలో పేపర్లు అన్నింటిలో ఇది మోదీ హామీ అని చెప్తున్నారు చాలా సందర్భాల్లో. భారతీయ జనతా పార్టీ హామీ అని కూడా చెప్పట్లే, మోదీ హామీ అని చెప్తున్నారు డైరెక్ట్ గా. అంటే వ్యక్తి సెంట్రిక్ గా వ్యవహారం నడుస్తున్నప్పుడు జాతీయ పార్టీలో మీకే కాదు, ఒక జాతీయ పార్టీలో మీకే ఇది మోదీ హామీ అని చెప్తుంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ, అది ప్రాంతీయ పార్టీ, అది వ్యక్తి సెంట్రిక్ గానే ఉంటుంది కదా సార్. రఘురామ్ గారు మీకు తెలీదా ప్రాంతీయ పార్టీలో అసలు పార్టీ నిర్మాణం మాకైతే మాకు ఈ దేశంలో ప్రతి చిన్న గ్రామంలో అధ్యక్షుడు ఉంటాడు, గ్రామ అధ్యక్షుడు ఉంటాడు, మండల అధ్యక్షుడు ఉంటాడు. ఈ దేశంలో ప్రతి ఊర్లోనూ ఉంటారు మా కార్యకర్త. ఇవాళ వైసీపీకి ఆ సిస్టమ్ లేదంటున్నాను. మాకు వాజ్పేయి అద్వానీ గారు ఉన్నారు, ఇవాళ వెంకయ్య మోడీ గారు అంటే మాకేముందండి లేదు. అది ఇక్కడ ఇది వాపు చూసి బలం అనుకుంటున్నారు. చెప్పగలుగుతారా చూపుడుగా సమాధానం రఘురామ్ గారికి? అంటే ఇప్పుడు రఘురామ్ గారు మాట్లాడిన దానిలో నాకు తెలిసి బీజేపీ పార్టీలో అన్ని చోట్ల అందరూ ఉన్నారేమో కానీ కనబడేది మాత్రం మోడీ గారే. మొత్తం మోడీ గారిని ముందు పెట్టి, మోడీ గారి బొమ్మను ముందు పెట్టి తీసుకెళ్తున్నాడు. పాపం అద్వానీ గారు అయోధ్య కోసం పాటుపడ్డారని అనుకుంటే ఆయన్ని రాజకీయంగా చంపేసి చివరి దశలో ఆయనకి ఇప్పుడు ఇచ్చిన భారతరత్న చూస్తేనే అర్థమవుతూ ఉంది వీళ్ళు మోడీ గారు ఒక్కడే కనపడుతున్నాడా 10 మంది కనపడుతున్నారా? రేపు మురళీ మనోహర్ జోషికి కూడా ఎందుకు ఇవ్వట్లేదు భారతరత్న అంటే ఆయన కూడా అద్వానీతో ఉన్నాడు కాబట్టి ఆయన ఇవ్వట్లేదు అని చెప్పే వాతావరణం వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రీజనల్ పార్టీగా మాకు పొలిటికల్ స్ట్రక్చర్ ఉందండి. నేను మాట్లాడతానంటే ఒక స్పోర్ట్స్ పర్సన్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు అధ్యక్షులు లేరు, లేకపోతే సెక్రటరీ లేరు, లేదా వైస్ ప్రెసిడెంట్ లేరు అనుకుంటే మొత్తం నిర్మాణం మొత్తం ఉంది. కానీ ఆ బహిరంగ సభలో ఎవరు మాట్లాడాలో ఒకరో ఇద్దరో ముగ్గురో మాట్లాడతారు. కానీ అక్కడ సర్పంచ్ దగ్గర నుంచి మొత్తం మాట్లాడుకుంటూ పోతే రోజు సరిపోతుందా? లేకపోతే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అందరూ మాట్లాడుతుంటే సరిపోతుంది? ముఖ్యమంత్రి రాకముందు చాలా మంది మాట్లాడారు. పాత్ర గురించి మాట్లాడుతున్నాను నేను. ఇంకో సభ గురించి మాట్లాడట్లా. గోదావరి జిల్లాలో మీ పార్టీ తెలుగుదేశం కానీ, మీరు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ పార్టీల యొక్క బలం ఎలా ఉంది అనే దాని చర్చ పెట్టాడు కాబట్టి దాని గురించి మాట్లాడతారు. చర్చ గురించి కాదు, అంటే మీటింగ్ గురించి మాట్లాడాలి. సంక్షేమము కేవలం ఇంకోటి ఏంటంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేకుండా ఉంది, అభివృద్ధి లేకుండా ఉంది, క్షామంలోకి నెట్టేశాడు. ఇంకా ఎన్నికల ప్రచారం జరిగే కొద్ది ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయో చూద్దాం.